పశ్చిమాసియా ప్రాంతం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలతో నిప్పుల కొలిమిని తలపిస్తుండగా అమెరికా ఇరాన్ల మధ్య చోటు చేసుకున్న వ్యూహాత్మక దాడులు గల్ఫ్ దేశాల్లో యుద్ధ భయాన్ని రేకెత్తిస్తున్నాయి. హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా కేంద్రాలపై అమెరికా వైమానిక దళం అత్యంత ఖచ్చితత్వంతో విరుచుకుపడింది. అగ్రరాజ్యం చేసిన ఈ ఆకస్మిక దాడులపై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తక్షణ ప్రతీకార చర్యలకు దిగింది. వాషింగ్టన్ చర్యలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ ఇరాన్ సైన్యం బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ముఖ్యంగా బహ్రెయిన్లోని ప్రతిష్టాత్మక యుఎస్ 5th ఫ్లీట్తో పాటు కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్ సహా అగ్రరాజ్యానికి చెందిన దాదాపు 85 కీలక మిలిటరీ స్థావరాలపై టెహరాన్ ఈ తాజా ఆపరేషన్లో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే బుషారు ప్రాంతంలో అమెరికాకు చెందిన అత్యంత అత్యాధునిక డ్రోన్ MQ-9ను విజయవంతంగా కూల్చివేసినట్లు IRGC అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు దేశవ్యాప్తంగా విషాదభరిత వాతావరణంలో జరుగుతోన్న తరుణంలోనే ఈ సైనిక ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తమ దేశ చారిత్రక సెంటిమెంట్ కార్యక్రమాన్ని ప్రపంచం దృష్టి నుంచి మరుగున పడేసేందుకే వాషింగ్టన్ కావాలని ఈ సమయంలో దాడులకు తెగబడిందని IRGC రాజకీయ విమర్శలు గుప్పించింది. ఈ పరిణామాలపై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాగెర్ ఘాలిబాఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అగ్రరాజ్యానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అంతర్జాతీయ సమాజంలో అమెరికా సాగిస్తున్న వేధింపులు, బెదిరింపుల శకం ఇక ముగిసిందని, తమ దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువుల ముందు తలొగ్గబోదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అంతర్జాతీయ నియమాలను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తిన ఆయన శ్వేత సౌధం ఎంత ఒత్తిడి తెచ్చినా టెహరాన్ లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ ప్రకటనల ద్వారా అంతర్గత సంక్షోభ సమయంలోనూ అమెరికా సైనిక చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఇరాన్ పూర్తి స్థాయిలో సిద్ధమైందనే సంకేతాలను ఆ దేశ నాయకత్వం ప్రపంచ దేశాలకు పంపింది. మరోవైపు ఇరాన్పై ఈసారి తాము చేపట్టిన సైనిక ఆపరేషన్ అత్యంత పెద్దదని, వ్యూహాత్మకంగా భారీ నష్టాన్ని చేకూర్చిందని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ పరిధిలోని దాదాపు 80కి పైగా కీలక లక్ష్యాలపై తమ దళాలు అత్యంత ఖచ్చితత్వంతో క్షిపణి దాడులు నిర్వహించినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఈ దాడుల్లో టెహరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్లు, కోస్టల్ రాడార్ సైట్లు, యాంటీషిప్ మిసైల్ సామర్థ్యాలతో పాటు గగనతల రక్షణ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు అధికారులు వివరించారు. అమెరికా వైమానిక దాడుల ధాటికి IRGCకి చెందిన 60 చిన్నపాటి యుద్ధబోట్లు సముద్రంలో మునిగిపోయాయని రక్షణ వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు తుర్కియే పర్యటనలో ఉండడం గమనార్హం. గల్ఫ్ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీయాలని ఆయన అక్కడి నుంచే నేరుగా ఆదేశాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. అమెరికా దూకుడు, ఇరాన్ ప్రతిఘటనతో పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా పూర్తిస్థాయి యుద్ధం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి.